నిర్గమాకాండము 31. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారంతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రతో కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహీలియాబు అతడికి తోడుగా చేసి తిని, నేను ఆజ్ఞాపించినన్నిటిని చేయనట్లు జ్ఞాన హృదయమందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షము, గుడారము, సాక్ష్యము, మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమున, ఆ గుడారపు ఉపకరణములంటిని, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటిని, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును, దాని పీఠను, యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠావత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయంగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలు తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గురితై ఉండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రయింపమని చెప్పెను. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వేడితో రాయబడిన రాతి పలకను అతనికి ఇచ్చెను.